ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 7 నుంచి 5 రోజుల పాటు 4 ఆఫ్రికా దేశాల్లో పర్యటిస్తారు. ఆఫ్రికా ఖండంతో సంబంధాల పటిష్టతకు మొజాంబిక్, దక్షిణాఫ్రికా, టాంజానియా, కెన్యాల్లో పర్యటిస్తారు. అపార వనరులున్న ఆఫ్రికాలో పొరుగు దేశం చైనా తన ప్రభావాన్ని విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ పర్యటన చేపట్టారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి అన్సారీ ఇటీవలే ఆఫ్రికా దేశాల్లో పర్యటించారు. ఆఫ్రికా, భారత్ మధ్య అత్యున్నత రాజకీయ స్థాయిలో సన్నిహిత సంబంధాల నిర్మాణం, సహకార బలోపేతం పెంపొందించడానికి మోదీ పర్యటన దోహదం చేస్తుందని విదేశాంగ శాఖ తెలిపింది. మోదీ మొదట మొజాంబిక్లో అడుగుపెట్టనున్నారు. ఆ దేశ అధ్యక్షుడు న్యూసీతో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తారు. 8 నుంచి 2 రోజుల పాటు దక్షిణాఫ్రికాలో పర్యటిస్తారు. ఆ దేశ అధ్యక్షుడు జాకబ్ జుమాతో పాటు ఇతర నేతలతో సమావేశమవుతారు. ఈ పర్యటనలో జోహెన్స్బర్గ్, పీటర్ మార్జిట్ బర్గ్, డర్బన్ సందర్శిస్తారు. జూలై 10న టాంజానియా అధ్యక్షుడితో కలుస్తారు. తర్వాత కెన్యాలో పర్యటించి వివిధ అంశాలపై ఆ దేశ అధ్యక్షుడితో మాట్లాడతారు. ఈ పర్యటనలో భాగంగా నైరోబీ విశ్వవిద్యాలయ విద్యార్థులతో ప్రధానమంత్రి మోదీ ముచ్చటించనున్నారు.